హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సినిమా స్టోరీ ఛానల్. జీ5 ఓటీటీలో 'విరాటపాలెం' అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. సిరీస్ బాగుంది, వాచబుల్. ఆ సిరీస్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. విరాటపాలెం అనే ఒక గ్రామంలో ఒక వింత సంఘటన జరుగుతూ ఉంటుంది. ఏమిటంటే ఆ ఊర్లో ఏ అమ్మాయికైనా పెళ్ళయిందా, ఆ అమ్మాయి చావుకొస్తుంది ఆ పెళ్ళి. ఆ అమ్మాయికి మూడినట్టే. అంటే పెళ్ళైన రోజున్నే ఆ అమ్మాయి రక్తం గక్కుకొని చనిపోతుంది. కొత్తగా వచ్చిన మీనా అనే కానిస్టేబుల్ అంటే హీరోయిన్ ఇది మూఢనమ్మకం అని కొట్టి పడేసి అది తేల్చడానికి తనే పెళ్లికి సిద్ధపడుతుంది. అయితే ఆ అమ్మాయికి ఏమైంది, చివరికి ఏం తేలింది అనేదే ఈ వెబ్ సిరీస్ కథ. ఇంట్రెస్టింగ్గా, సస్పెన్స్గా బాగానే ఉంది. హీరోయిన్ క్యూట్గా ఉండడమే కాకుండా డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇది జీ5లో ఉంది. తప్పకుండా చూడండి, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. కథలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇక కథ విషయానికి వస్తే విరాటపాలెంలో 10 ఏళ్ల క్రితం దుర్గా అనే అమ్మాయి పెళ్ళవుతుండగానే రక్తం కక్కుకొని చనిపోతుంది. ఆ తర్వాత అలా చాలామంది అమ్మాయిలు పెళ్ళవగానే రక్తం కక్కుకొని చనిపోతారు. ఎందుకో ఏమిటో అస్సలు అర్థం కాదు. ఊరి వాళ్ళంతా అది ఆ ఊరికి పట్టిన శాపంలాగా భావిస్తారు. పెళ్ళిళ్ళు చేయడం ఆపేస్తారు. తమ పిల్లల్ని పొరుగురికి పంపిస్తారు. అలా పెద్దమ్మ అనే ఒక వితంతువు కూడా రమణ అనే తన కొడుకుని సిటీకి పంపించేస్తుంది. ఇదిలా ఉంటే ఆ గ్రామంలోకి మీనా అనే ఒక అమ్మాయి కానిస్టేబుల్గా జాయిన్ అవుతుంది. ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తున్న కానిస్టేబుల్ తన పెళ్లి కోసం ట్రాన్స్ఫర్ పెట్టుకున్నానని చెప్తాడు. మీనాకి అప్పుడు తెలుస్తుంది విషయం. ఆ ఊర్లో గత 10 ఏళ్లుగా పెళ్లిళ్ళు జరగట్లేదని, ఇదెక్కడి మూఢనమ్మకం అని షాక్ అవుతుంది. కిట్టు అనే ఒక టీ స్టాల్ కుర్రాడు ఉంటాడు. వాడు మీనాను చూసి తొలి చూపులోనే ఇష్టపడతాడు. ఆమెకి కేసుల విషయంలో ముందు పడి మరీ హెల్పింగ్ చేస్తుంటాడు. నర్సయ్య అనే ఒక టింబర్ డిపో యజమాని ఉంటాడు. వాడి దగ్గర రంగా అనే ఒక లోడింగ్ డ్రైవర్ ఉంటాడు. అసలే ఆ ఊళ్ళో పెళ్ళిళ్ళు చేసుకోవడానికి వణుకు పుడుతుంటే వాడు మాత్రం తాగిన మైకంలో మల్లి అనే ఒక వేశ్యకి తాళి కట్టేస్తాడు. కానీ మైకం దిగాక గుర్తొచ్చి వణికిపోతాడు. ఇంకా ఆ అమ్మాయి కూడా రక్తం కక్కుకొని చనిపోతుందేమోనని టెన్షన్ పడతాడు. పెట్టే బేడా సర్దుకొని ఆమెను తీసుకొని పరిగెత్తుతాడు. కానీ ఆ అమ్మాయి గుడి దగ్గరికి రాగానే రక్తం కక్కుకొని చనిపోతుంది. చెప్పినా వినకుండా తాళి కట్టావు గదరా ఎదవా అని గ్రామస్తులు రంగానే తిడతారు. ఇదంతా చూస్తున్న మీనా షాక్లో ఉంటుంది. దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేద్దాం సార్ అని ఎస్ఐని అడుగుతుంది మీనా. ఎలాంటి క్లూస్ లేని ఈ కేసుల్ని ఎందుకమ్మా కెలకడం అని సైడ్ చేసేస్తాడు ఎస్ఐ. మీనా యొక్క వ్యక్తిత్వాన్ని అబ్జర్వ్ చేసిన ఆ ఊరి ప్రెసిడెంట్ మీనా అమ్మగారిని కలుస్తాడు. మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకుంటానండి అని అడుగుతాడు. అది కూడా ఈ ఊళ్ళో కాకుండా పక్క ఊర్లోనే చేయిస్తా, భయపడకండి అని అంటాడు. కానీ తల్లి భయపడి మీ ఊరి వాళ్ళతో సంబంధమే వద్దు, దయచేసి మీరు ఏమీ అనుకోవద్దు అని రిజెక్ట్ చేస్తుంది. కానీ మీనా మాత్రం లేదు ప్రెసిడెంట్ గారు, నాకేమీ అభ్యంతరం లేదు, నేను ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నా అని తేల్చి పడేస్తుంది. మదర్ షాక్ అవుతుంది. ఆమె చెప్పినా సరే మీనా వినదు. నాకేం కాదమ్మా, అసలు ఈ మూఢనమ్మకం వెనుక ఇంకేదో సీక్రెట్ ఉంది. అదేంటో నేను బట్టబయలు చేస్తాను, బయట పెడతాను అని స్ట్రాంగ్గా డిసైడ్ అవుతుంది. కానీ ఆమె అనుకున్నట్టుగా జరగదక్కడ. అందరిలాగే ఆమె కూడా పెళ్లి మండపంలోనే రక్తం కక్కుకొని పడిపోతుంది. కిట్టు నాటు మందు తెచ్చి రక్షిస్తాడు. హాస్పిటల్లో జాయిన్ చేసి ఆమెని ప్రమాదంలోంచి బయటపడేస్తాడు. మీనా కిట్టుతో కూర్చొని ఆలోచిస్తుంది. ఇది ఫుడ్ పాయిజన్ కాదు, ఎందుకంటే 2 రోజులు ఉపవాసం కూడా ఉన్నది తను. మరి ఇంకే విధంగా జరుగుతుంది? జనాలు అన్నట్టే ఊరికి పెట్టిన శాపమా ఇది? రకరకాలుగా ఆలోచిస్తుంది. ఒకవేళ దీని వెనకాల మనుషులుంటే ఎవరు వాళ్ళు? ప్రెసిడెంటా, ఆయన కొడుకా, ఆయన కూతురా, గుడి పంతులా, హెడ్ కానిస్టేబులా, పోస్ట్ మ్యానా, టింబర్ డిపో నర్సయ్యనా? ఇలా చాలా కోణాల్లోంచి ఆలోచించి కిట్టుని నాకు సపోర్టింగ్గా నిలబడతావా అని అడుగుతుంది. కిట్టు ఇది నా పర్సనల్గా తీసుకుంటున్నా, హెల్ప్ చేస్తాను అంటాడు. అతను అలా పర్సనల్గా ఎందుకు తీసుకున్నాడంటే అతను ఎవరో కాదు, ఆ ఊళ్ళో చనిపోయిన మొదటి పెళ్లి కూతురు దుర్గా తమ్ముడు. ఆ రకంగా ఇద్దరు రంగంలోకి దిగుతారు. ప్రెసిడెంట్ కూతురు భ్రమరాంబని అనుమానిస్తారు. కానీ ఆమె కాదని తెలుస్తుంది. తన తండ్రి తన ప్రేమ వివాహం జరగకుండా చేశాడనే కోపం తప్ప
తనకేమీ లేదని చెప్తుంది భ్రమరాంబ. మళ్ళీ పోస్ట్‌మార్టంలో తేలిన విషం, తన బ్లడ్‌లో కలిసిన విషం, అలాగే టింబర్ డిపోలో దొరికిన విషం ఒకటేనని తెలిసి నర్సయ్యని అరెస్టు చేస్తుంది మీనా. కానీ అతను స్వయంగా తన లాయర్‌కి అందరి కళ్ళ ముందే తాగించి అది ప్రాణాలు తీసే పాయిజన్ కాదని స్పాట్‌లో రుజువు చేస్తాడు. ఇలా మీనాతో పాటు మనకి కూడా అందరి మీద అనుమానం కలుగుతూ ఉంటుంది. అయితే ఈ ప్రాసెస్‌లో మీనా ఒక కీలకమైన విషయాన్ని క్యాచ్ చేస్తుంది. ఒకటి, అది ఖచ్చితంగా పాయిజన్ వల్లే చనిపోతున్నారు అని. 2, ఆ పాయిజన్ సిటీలో అది ల్యాబ్‌లో మాత్రమే దొరుకుతుంది అని. సో, సిటీ నుంచి వచ్చే ఫోన్ కాల్స్ మీద, అది కూడా గత పెళ్లి పత్రికల తేదీలకి ముందు రోజు వచ్చిన ఫోన్ కాల్స్‌ని లిస్ట్ తీసి చెక్ చేసి కామన్‌గా కనిపించిన ఒక నంబర్‌ని తీసుకుంటుంది. ఆ నంబర్‌కి కాల్ చేస్తే అది ఒక కెమికల్ ల్యాబ్ అని తేలుతుంది. వెంటనే కిట్టుని అక్కడికి పంపిస్తే, ఆ ల్యాబ్‌లో పనిచేస్తున్న విరాటపాలెం వ్యక్తి ఎవరయ్యా అంటే, పెద్దమ్మ అనే ఒక వితంతువు ఉంది కదా! ఆమె కొడుకు రమణ. కిట్టుని చూడగానే రమణ భయపడి అతన్ని తోసేసి అక్కడి నుంచి పారిపోతాడు. ఇంకొక వైపు గ్రామంలో మీనా ఒకప్పుడు ఆగిపోయిన భ్రమరాంబ ప్రేమ వివాహాన్ని, అంటే ప్రెసిడెంట్ గారి కూతురి వివాహాన్ని తిరిగి జరిపిస్తుంటుంది. సరిగ్గా అక్కడికే వస్తాడు రమణ, పెళ్లి కూతురి మీద విషప్రయోగం చేయడానికి. కిట్టు అది పసిగట్టి రమణ మీద అటాక్ చేస్తాడు. మీనా కిట్టుని ఆపి, అతను కాదు, అతను కేవలం ఆయుధం మాత్రమే, అసలు వ్యక్తి వేరే ఉన్నారు అని అసలు కిల్లర్ని రివీల్ చేస్తుంది. అదే క్లైమాక్స్. ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు ఈ రకంగా పెళ్లి కూతుర్లనే టార్గెట్ చేశారు? సమాజానికి మీనా ఇచ్చిన మెసేజ్ ఏంటి అనేది తెలియాలంటే ఈ సిరీస్ చూడండి. ఖచ్చితంగా బాగుందనిపిస్తుంది. ఫోటోగ్రఫీ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా గుడ్. ముఖ్యంగా మీనాకి చెప్పిన డబ్బింగ్ వాయిస్ బాగా కుదిరింది. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి వెబ్ సిరీస్ లేదా సినిమా కథతో వస్తాము. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ అభిప్రాయాల్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.